హలో దోస్తులందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనవిక స్టోరీస్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా తెలియజేయండి. మరి హైప్స్ ఇస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ కి, హైప్స్ అయితే ఇచ్చేయండి. మరి ఈ వీడియో ఏంటంటే మొగుడు పెళ్ళాం మధ్యలో అత్త ఆడపడుచు పార్ట్ 11. మరి పార్ట్ 11 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. థ్యాంక్ యూ దోస్తులు, మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికి పేరు పేరున మా కృతజ్ఞతలు. దోస్తులు మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. ప్లీజ్ అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. నేను చెప్తే ఓలన్నా ఇన్నరానే? ఏం చెప్తివి? ఏమీ లేదు. గా సందనానే పోరి లవ్ స్టోరీ చెప్తి కదా, అయితే ఏంది? చెప్పినావు ఇన్నాం, మళ్ళేంది? గా పొల్లను పెళ్లి కాకముందే ఎవడో ఎంతో చేసిండ్రు, కొడుకు పుట్టిండని చెప్పిందా లేదా? నాకు డౌట్ వస్తుంది. వీళ్ళ పొరగాన్లే ఇద్దరు కొడుకులు ఏదో చేసుంటారు అన్నా కదా. అన్నావు, నేనన్నదే నిజమైంది. ఏమైంది? ఆ చిన్న పొరని మీదనే డౌట్ నాకు బాగా. ఆడు ప్రేమ ప్రేమ అనుకుంటా తిరుగుతాడు కదా అమ్మాయిలంట. గీ షరతుని చూస్తే గట్లా అనిపించది. బక్కగా పిల్లగాడు ఊతి ఊపిరి పోయేటట్టున్నాడు. గా బంటి పిల్లగాడు మస్తు మంచోడు, ఎంత మంచిగా మాట్లాడితాడు. పోతే కూడా మొన్న ఫంక్షన్ లా వడ్డనే ఎత్తాడు, ఎంత మంచిగా అరుచుకున్నాడో నన్ను. గట్లనే ఎత్తారు మరి, నాలుగు లెక్క ఉండేటోళ్ళే 4 రకాలు చేస్తారు. గా పోరి వెళ్ళిపోయింది ఇంట్లోకెళ్ళి. ఇక మరి ఏమన్నారో మరి, ఇక పోరంతో ఏత్తాం పెళ్ళి అన్నారో మరేందో. ఆ పోరి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇక చిన్న పొలగాడు వీళ్ళింట్లోనే ఉంటాడు కాదు, వీళ్ళే చేస్తారు కావచ్చు. ఇక ఏంది? అవునే, నేను చెప్పలే ఎవడో ఒకడు దీన్ని మోసం చేసిండు, పోరి నన్ను కడుపు చేసిండని. అందుకే పోర నిన్నే ఉంచుకున్నారు వీళ్ళు. వాళ్ళ అవ్వనేమో వెళ్ళిపోయింది. మరి కొడుకు నిడిచిపెట్టి గట్టెట్లా పోయింది? గట్లెట్లా అంటే వీళ్ళు కడుపు వేసిండని ఈయన వారేసి పీకుతాంది. ఇక ఇంకో పెళ్లి చేసుకుంటది, లవ్ స్టోరీ ఉన్నదని చెప్పలే నేను? ఎవరకు అంత పిసపిస మాట్లాడతావు నువ్వు? నేను చెప్పేటి అన్ని నిజాలే. నేనేం చెప్పినా మీరు వినకుండ్రి. తర్వాత నువ్వు చెప్పింది నిజమే పోసి అని వస్తారు చూడు. పోసేత్తో ఆగో మొద్దు మొక్క పొడి వస్తాడు కదా. ఏమిరా నీ పని నయమున్నది కాదురా? ఎప్పుడు ఉంటానవో ఎప్పుడు విక్తానవో తెలుస్తాను లేదు. ఏనాడొచ్చినావు? ఇక నేను గిట్లనే, ఇక 2 రోజులు ఉంటే వారం రోజులు పోతా. ఏమన్నా పని చూసుకుంటే ఏంటి పల్లి? ఇదేం తిరుగుడు పాడైంది అన్న చెడికి నుంచి అడికి. ఇక ఇది పని అన్నట్టే, ఈయనే ఉంటా అన్న. ఈడున్న రోజులు ఈడ ఈ ఎవరిదన్నా పెయిన్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే నన్ను పట్టుకొని పోతాండ్రు. ఇక పెళ్లి పనులకు నన్ను వాడుకుంటారు. ఏ పని అంటే అది చేస్తా కదా నేను. నువ్వు బాగానే ఎత్తవుతి మొద్దు చెత్త. మొద్దు నీకు వాంగుతే లేవ శాత కాదు, లేత వాంగ శాత కాదు. ఏ పని కూడా విక్తానవరా? ఆంతీనికి అక్కపోలికలు వచ్చినాయి, ఆ బరదానికి గట్లనే ఏది శాత కాదు. ఎటు పోతాన్నవరా? ఆ సపన వచ్చిందట కదా, చూడ్డానికి పోతా అన్న. అవురా, ఈ సప్నకు రానికి ఇద్దరికి వాడతలేదా? నీకెందుకు అన్ని ఏడా పని పాట లేదా? నీకేమైతుందో నేను పల్లిగాని అడిగితే? ఏ అడగాను గాని ఈయన బొంద ఈయనకి అడుగుతేమన్నా తెలుస్తుందమ్మా అన్న. ఏందే ఇప్పుడు నీ బాధ? స్వప్నకును రానికి పడతాందా పడతలేదా గది తెలుసుకోవాలి, గంతే కదా. కడుపు ఉబ్బుతాందిరా, అది నిజమా కాదా మరి? తెలుసుకోని అత్తతి. వాళ్ళని తెలుసుకుంటావు, ఎవరిని అడుగుతావు? మా అక్కనే అడుగుతా. అక్క పోసి గిట్లా అంటాంది, మరి నిజమేనా అని అడుగుతా. భయం ఏంది? నీ ముఖంలో చెప్పు పెట్టా, నా పేరే చెప్తావురా? అది వచ్చి నన్ను వనబెట్టి తొక్కినా దొక్కుతుంది. పిసపిసా వాగకు, నా గురించి చెప్పకు. మరి అడగతి. అడుగు కానీ నా గురించి చెప్పకు. ఇక గోష అన్నదని చెప్పు. నా పేరెళ్ళనన్న తీసిండని తెలిస్తే బొద పెడతా తీసి. గా అక్కెందుకు తీ? గోసక్క నీ పేరేం చెప్పతి, భయపడకు. అటుగానే అడుగుతది. వాళ్ళన్నారు ఇల్లన్నారు అన్నాడు ఎందుకు? సరే పో తొందరరా చెప్పనా, తెలుసుకొని నాకు చెప్పు మళ్ళా ముచ్చట. మా బూతి ఉన్నదో? నీ బోంద బూటి మంచిగా రోజు కలుసుకుంటాను, పెళ్లి చేసుకొని మంచిగా ఇంత పని చేసుకోండి రా. నేను కలిపితే వారిని అవ్వ బూటి అంటాడు, వారం 10 రోజులు అటు విక్తాడు. దానికి యాష్టకత్తాంది. ఇక ఇది అచ్చుతట్టు లేడని ఇంకెవరన్నా చూసుకుంటది సావు గట్లే. గట్లేమనుకో నా బూటి. పెళ్లి చేసుకునేది ఉంటే నిన్నే చేసుకుంటా బూటి అని చెప్పిన. మరేమంటాంది? ఏమంటది? సిగ్గుపడుతుంది ఏమైనా.
పెళ్లి చేసుకుంటే మంచిగా చెరోకిల్లు తీసుకోవచ్చు. సరితింటికి నువ్వైనా రానింటికి అది పోతుంది. లేకపోతే అటోగలు ఇటోగలు పోతారంటే అయిపోయాయి. గట్ల అన్ని ఇల్లు చేసుకోవచ్చు. ఏమో గా ఇల్లు గురించి ఇప్పుడు ఏం ఆలోచన లేదు. అక్క అక్క ఏడున్నవే? ఏ లేవుపా, ఏమో తెల్లారంగానే మోపెట్టాడు. అక్క నేనే. రాత్రికి మిగిలింది ఉంటే మబ్బుల నేనే ముడికి తింటా. ఇక నీకే నుంచి పెట్టాలి. ఇదేంది నా గొంతు గింత సీటు ఉంటది, బిచ్చపోవడానికి ఉంటుంది ఏంది? అక్క నేను పల్లి. ఇక్కడ నాకే తిండికి జాతలేదంటే నువ్వు ఒరే బిచ్చపడేడ్రా. బిచ్చపోడు కాదక్క నేనే. ఇప్పుడే కొరింది నువ్వారా? మరి నేనే. అక్క అక్క అని పిలిచిన ముద్దుగా. వాడిని మొక్కర్లో చెప్పినాడు పెడితే అక్క అక్క అన్నావురా. నాకేమో అమ్మ అమ్మ వినబడ్డది. బిచ్చపూడ వచ్చిందని నేను అనుకుంటే ఆగో బూటి నవ్వుతాంది గట్ల అనకి అక్క. దీనికాన్ని చూస్తేనే ఎంతో సంబరం అవుతుంది. అనే ఇంత సర్వపిండి బిల్లు ఒత్తుకుందాం. అన్ని రెడీ పెట్టే అంటే పెట్టినావే. దా తల్లి రెడీ పెడదాం. అత్తన్న తూయిని చూసిన తర్వాత గివినెందుకు రమ్మంటున్నావే? అక్క గట్లంటావేందే? అన్ని తినేటి ఏం ముట్టని చెప్తానా, నాకు వాంతికైతుంది. అనికి బాత్రూమ్ గడిగే పను అదో ఏదో చెప్పు. అక్క గట్ల ఎందుకంటున్నావే? నవ్వుతాంది బూటి. నిన్ను చూస్తే నవ్వు కాదురా కక్క వస్తుంది నాకు. ఎన్ని రోజులైతే అందరూ స్నానం చేయక. అక్క ఊరికెళ్ళి రాగానే ఏత్తి కదా అక్క. ఊరికెళ్ళి రాగానే వేసినావురా? ఎన్నడు వచ్చినావురా? మొన్ననే వచ్చిన 2 రోజుల కింద. చూని బతుకు అని వంటింట్లో కాదు కదా, మన ఇంట్లో కూడా అడుగు పెట్టనీయకు. అరే పోనాడు స్నానం చేస్తేనే ఇంట్లోకి రా. పొగడ కూసో దర్వాజకి కూసో. అక్క గట్ల అనకే. సెంటు కొట్టుకున్న ఆశ నత్తలేదా చూడు. నడు దరిద్ర పొగ పొడ అన్నాడు. సరే మరి గిడ కూసుంటా. బూటి ఉల్లిగడ్డలు గిడ తెచ్చుకొని కోసుకోయే, ముచ్చట పెట్టుకుంటా కోసుకుందాం. నడు. ఏం సంగతి రా వారి ఈ మధ్య కనబడతాను లేవు. ఏడాడ చస్తాను. మొన్న మన చుట్టాలోళ్ళది పెళ్లి కాలేదా అని గాసకోతోళ్ళది. కాసుకోతల పెళ్లికి నువ్వేనావురా? వాళ్ళు మనతోటి గలనే గలరు. మన ఫంక్షన్ లకు వచ్చినారా దేనికన్నా? ఇక ఓనక్క మన కుల పోలేనే. వాళ్ళు మనకు గలవకపోతే ఏంది? ఇక గిట్ల పోవాలి, సంబంధాలు పెంచుకోవాలి. నీ బొంద నువ్వు సంబంధాలు పెంచుకొని ఏం చేస్తావురా? ఇట్లనే అక్క పిల్ల దొరుకుతది, పిల్లగాడు దొరుకుతాడు. పిల్లగాడు ఎందుకు నీకు పెళ్లి చేసుకుంటావేంది ఇప్పుడు? నాకు గారక్క రేపు నా బిడ్డకు ఏతే వేయచ్చు గట్ల. ఏంది నీ బిడ్డనా? నీ బిడ్డ అవుతురా? ఏమన్నా కానొచ్చినావేంది సాటుకు? మన హని గురించి మాట్లాడతానక్క. సపనని నేను చేసుకుంటే అది నా బిడ్డ కాకపోనా? నేను దానికి సంబంధాలు చూడకపోదునా? అదే లండు కొడుక చెప్పందుకొని చంపుతారా నిన్ను? ఇంకోసారి నా చెప్పను మీ పెళ్ళమన్నావంటే నేనెక్కడంటే సపనను? దాని బిడ్డ నా బిడ్డ ఆంటీ గంతే. మా అల్లుడు సురేష్ ఉన్నాడు ఇంట్లో. ఆయన గిట్ట చూసిందంటే నిన్ను తుపాకి పట్టుకొని వేల్చేస్తాడు చెప్తాను. ఓ అక్క గట్ల భయపెట్టి బాంచను. మీ ఇంట్లో ఆమె రానికున్ను సపనకు వాడతలేదట కదా? ఓరు అన్నారా నీతోటి? గిదత్త గది ఉంటలేదట కదా, తెగ్గిది ఉంటలేదట. నిజమేనా? నీ బొంద ఓడి చెప్పిండ్రా నీకు? దాని పేరు చెప్పు ముందు. సపనను వాళ్ళ ఆయన విడిచిపెట్టిండట కదా, నేను గందుకే అత్తి దాన్ని వేసుకుందామని. నీ అమ్మ దరిద్ర పొక్క పొడక నుంచో నీ దౌడ పళ్ళని రాలగొడతావురా. వాళ్ళు బయట గట్లే అనుకుంటారక్క. ఆవురా ఆవు, నీ మూసి పళ్ళని రాలగొడతావు. ఆవురా దరిద్ర పొక్క పొడు. ఏమో ఉట్టిస్తాను నా బిడ్డ మీద. వీడు ఎన్నో చచ్చిండు లే పెళ్లిలా. ఇంకెట్ట తెలిసింది? ఆల్రెడీ విడిచిపెట్టలేదు నా బిడ్డను. ఏముండ చెప్పిండో, ఏముండ ఎక్కిస్తాందో, ఏముండ ప్రచారం చేస్తాందో. హో, ఏమైంది అమ్మా? ఎందుకు కొడతానో ఇవ్వగానే ఇంత టీ పెట్టు. పెడతా. నీ అవ్వ జాగిరి ఉన్నది, నీ అయ్య జాగిరి ఉన్నది, నీకు టీ పెడతా. అబ్బా తెల్లారు లేవగానే ఎందుకు మొదలు పెడతావే? తలకాయ నొప్పి. టీ పెట్టు కదా. నీకు పెట్టుకోవతలే సాయ్. నీ పెళ్ళన్నేమో ఇంటికి పంపి కూర్చోబెట్టు. నేనేమో పని మనిషి లెక్క నీకు సాయలు అన్ని వేసుకుంటా కూర్చుంటా. సరే ఒరకే బూటిని పెట్టమంటది. ఏంటి బూటిని పెట్టమన్నది? నువ్వే పెట్టుకున్నాడు. చిక్కటి పాలన్న ఆయన వచ్చి సాయలు అడ్డు పెడుతుంది. పాలని మునగ కొడుతుంది. రాత్రికి ఇంత సాయ తాగుదాం పాలు తాగుదాం అంటే పాలే ఉంచుతలేదు. సరే నేనే పెట్టుకుంటా, నువ్వు తాగుతావా? పెట్టన్నా నీకు కూడా. నేను తాగుడు నువ్వు తాగుడు కాదు. దాని రాని మొక్క మంగళ పోతే అది ఎన్ని రోజులు ఉంటుందట? నిన్ననే గదనే పోయింది. ఓ 4 రోజులు ఉంటా అన్నది. మళ్ళా సోమవారం వస్తుందట. ఉండని. అది ఆడుంటది. నేను నీకు చాకరీ ఎత్తా కదారా. అమ్మా పని మనిషిని కూడా పెట్టినా కదనే. ఎందుకు కొడతావు చెప్పు? ఊకే ఆ గొగ్గ దరిద్రుడు ఏమనుకుంటా పోతాడో చూసినావా?
నా సపనట నీ పెళ్ళాన్ని తిట్టిందట, అందుకే సపన వచ్చినప్పుడు అది ఉంటలేదట. అట్లా అనుకుంటాను బయట జనాలు. మరి అయినా ఈ దొంగ ముఖం ఇంటి ఆడబిడ్డ ఇంటికి వస్తుంది, ఆ ఈయనే ఉన్నది, మరి నేను ఎటు పోను, ఇంట్లో ఉండి అరుచుకుంటాను. ఉన్నారా కొంచెమన్నా? ఏడున్నది స్వప్న? అత్త దగ్గరికి పోనేవా? పోతే అట్నుంచోటే పోతా ఇంటికి, ఇడికి రాదా? సరే ఇడికి వచ్చిందని తెలిసింది కదా, వచ్చిందా మరి నీ పెళ్ళం? ఏమోనే, నాకు తెలియదు. మీరు అపరప ఏంది రాపరాప, దాన్ని రమ్మను, సాపడేకి ఇంటికి రమ్మను. ఇగో నేను దాంతో మాట్లాడని, అది ఇప్పటికే నా మీద సీరియస్ అవుతుంది. చూని బతుకు, పెళ్ళం మొగుడు మీద సీరియస్ అయితే మొగుడు పెళ్ళం మీద సీరియస్ అవుతారా? ఇప్పుడు ఏందే, దాన్ని తీసుకురావాలి అంతే కదా? ఆవు గంతే, తీసుకురా. నువ్వు దానికి ఫోన్ చేసి రమ్మని చెప్పు, నేను పోతా. నేను ఎట్లా కనబడతానరా నీకు? మీడియేటర్ లెక్క కనబడతానా? నువ్వు ఏమని అనుకోవే, నువ్వు చేసి రమ్మంటే అది ఒప్పుకుంటే నాకు చెప్పు, తీసుకొని వస్తా. లేకపోతే సపడే కూకో. అరే ఏటు? చాయ్ పెట్టుకుంటానా, నీకు ఎట్లా కద్దు కదా. నాకు అద్దనోడు చెప్పిండ్రా, నాకు గిలాసాల 2 చెంచాలు వేసి చక్కెర, నువ్వు ఒకటే వేసుకో. నీకే ఒకటి వేస్తే నాకే 2 చెంచాలు, షుగర్ ఎక్కువ అవుతుంది మళ్ళా. అది చెప్పినారా నీకు? దాని రాని మొఖం అంగడి పోతే ఆడి పొయ్యి కూడా మొగుడిని కంట్రోల్ పెట్టుకుంటాంది. రిమోట్ గిట్ట పట్టకపోయిందమ్మా మొగుడిని గిట్ట కంట్రోల్ పెట్టడానికి. నాకు గింత ఆలోచనలు గింత ఉపాయాలు లేనే లేవు. ఉంటే మురళిగాడు ఇంకో దాన్ని ఎంత పడుతుంది. ఆడి ఇట్లా ఏడ్చుకోవడం చెప్తే నడ్డెప్పుడు ఇరగకూడదు. నడవ రాకుండా ఏద్దు, నడవ రాకుండా ఏంది ఆయనకి ఇంకే పని చేత కాకుండా ఏద్దు. ఈ రూమ్ ఎలా ఉంది స్వప్న? చాలా బాగుంది సురేష్, చాలా అంటే చాలా. నాకు ఇలా ఉండడం అంటే ఎంత ఇష్టమో. ఇదంతా నాకు తెలియకుండా చేపించావా? నేను ఇక్కడికి వస్తానంటే వద్దు వద్దు అన్నావు, అందుకేనా? నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను స్వప్న. నీకు మీనాక్షి వాళ్ళ రూమ్స్ చాలా నచ్చాయి కదా, ఆ డిజైనర్ ని పిలిపించి ఇలా చేయించాను. ఇంకా ట్రెండీగా, ఇంకా ట్రెడిషనల్ లుక్ తోటి చేశాడు. బాగుందా? మీనాక్షి వాళ్ళ గది దీని ముందు వేస్ట్, అంత సూపర్ ఉంది. నీకు నచ్చినట్టు చేపించాను. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎంజాయ్ చేయి. మన ఇంట్లో ఎందుకు చేయించలేదు సురేష్? మరి ఇక్కడ ఎందుకు చేయించావు? అక్కడ చేపిస్తే ఎలా ఉంటుంది స్వప్న? ఇల్లంతా వదిలేసి ఒక మన రూమే అలా మార్చితే బాగుండదు. ఇక్కడంటే ఎవరికి తెలుస్తుంది, వేరే ఇంకేదో అనుకునే ఛాన్స్ కూడా ఉండదు. ఇంకా నువ్వు అక్కడ ఉండే కంటే ఇక్కడే ఎంజాయ్ చేస్తావు కదా. థ్యాంక్ యూ సురేష్, నేను అసలు నిన్ను అర్థం చేసుకోలేదు. బామ్మ అయితే నీకు ఇంకో పెళ్లి చేస్తానంది కదా, నాకు చాలా టెన్షన్ అయింది. నిజంగానే నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావేమోనని చాలా భయపడ్డాను సురేష్. స్వప్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు మాత్రమే నా భార్యవి. నా భార్య స్థానాన్ని నేను ఇంకెవరికి ఇవ్వలేను. నేనంటూ కొన్ని బౌండరీస్ సెట్ చేసుకుంటాను స్వప్న. ఆ బౌండరీస్ దాటి నేను వెళ్ళను, ఇంకెవరిని లోపలికి రానివ్వను. ఒకవేళ నువ్వు ఇలాగే మొండిగా ఉంటే నిన్ను విడిచిపెట్టడానికైనా రెడీగా ఉండేవాడిని, కానీ ఇంకొకరిని మాత్రం నా లైఫ్ లోకి తీసుకురాలేను. ఇప్పటి నుంచి నువ్వు చెప్పిందే వింటాను సురేష్. నువ్వు ఏది చెప్తే అది. నేను నీతో అస్సలు గొడవ పడను. స్వప్న, నేను చెప్పినట్టే వినాల్సిన అవసరం లేదు. ఏది మంచి ఏది చెడు ఆలోచిస్తే చాలు. మీనాక్షి అంటే నాకు ప్రాణం అని నీకు తెలుసు కదా. ఇన్ని పోయాక తన బాధ్యత అంతా నాకే ఇచ్చినట్టు అనిపించింది. దాని మీద ఉన్న ప్రేమ ఇంకా ఇంకా రెట్టింపు పెరిగింది. కానీ నువ్వు తనతో ఎలా బిహేవ్ చేసావో అని తెలుసుకుంటే చాలా బాధగా అనిపించింది స్వప్న. చాలా హర్ట్ అయ్యాను నేను. అసలు నీ మొహం కూడా చూడాలనిపించలేదు తెలుసా. ఎన్ని విషయాల్లో నేను అడ్జస్ట్ అయ్యాను, ఎన్ని గొడవలు జరిగాయి మన మధ్యలో. ఎప్పుడైనా నేను నీతో మాట్లాడకుండా ఇలా ఉన్నానా చెప్పు? సారీ సురేష్, నేను నా తప్పుని ఒప్పుకుంటున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మరి నాకు ఇష్టమైన వాళ్ళని కూడా నువ్వు ఇష్టపడాలి కదా. అప్పుడే కదా నువ్వు నిజంగా నన్ను ఇష్టపడుతున్నావా లేదా అనేది తెలిసేది. అది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది సురేష్. నీకు మీ అమ్మ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా మీ అమ్మతో మిస్బిహేవ్ చేశానా? ఎప్పుడైనా రూడ్ గా మాట్లాడానా? నేను ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇస్తాను తనకి. తను మన ఇంటికి వస్తే ఎంత బాగా చూసుకుంటానో నీకు తెలుసు. తను నా భార్య, తల్లి. కానీ నువ్వు మా అమ్మతో ఎలా బిహేవ్ చేస్తావు? మా అమ్మ నేను ఎంత ప్రేమగా చూసుకుంటుంది స్వప్న. ఈ ఇంట్లో వాళ్ళు నీ గురించి ఎన్ని మాటలన్నా కూడా ఆ అమ్మ ఎప్పుడు నీ సైడే నిలిచేది. ఒక్కోసారి నన్ను కూడా తిట్టేది, నీకే సపోర్ట్ చేసేది. ఇలాంటి అత్తయ్య ఎక్కడైనా దొరుకుతుందా చెప్పు? ఇంకా మా డాడీ గురించి చెప్పని అవసరమే లేదు. నిన్ను ఒక కూతురు కంటే ఎక్కువగానే చూసుకుంటారు. అలాంటి వాళ్ళతో నువ్వు ఎలా బిహేవ్ చేసావో ఒక్కసారి ఆలోచించు. ఇంకా రాణి, ఇప్పుడు నువ్వు బాధలో ఉంటే రాణి చూసావా నీకెంత సపోర్ట్ చేసింది? నువ్వు ఇలా ఉన్నావని సంతోషపడిందా?
తను కూడా బాధపడిందా? ఎంతో కొంత సాయం చేసిందా? మీ అమ్మతో కలిసి తనని ఎంత ఇబ్బంది పెట్టావు నువ్వు? మీ అమ్మ సంగతి పక్కన పెట్టు. నువ్వెందుకలా? మీ అమ్మని కూడా మార్చాలి నువ్వు. అలా అనద్దమ్మా వదినని అని. ఎందుకంటే నువ్వు చదువుకున్న దానివి, మెచ్యూరిటీ ఉంటుంది. చిన్నపిల్ల చేష్టలు చేస్తారా? సారీ సురేష్. నాకు సారీ చెప్పడం కాదు స్వప్న, నిన్ను నువ్వు మార్చుకో. అందరూ ఇంకా నిన్ను ఎంత ప్రేమిస్తారో చూడు. అందరికన్నా ఎక్కువగా నేను. అసలు నేను ఎవరు తీసి పారేశారు చెప్పు స్వప్న? అందరూ నీతో బాగుంటారు కదా. నాకు వాల్యూ ఇవ్వట్లేదు. మాట మాట్లాడితే ఇండిపెండెంట్ గా ఉంటాను, బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ ఎందుకు స్వప్న? నేను నీ హస్బెండ్ని కాదా? నేను సంపాదించేది నీకు సరిపోవట్లేదా? పోనీ నీ ఇష్టాలు నీకుంటాయి, నిన్ను ఎందుకు అలా అణచివేయడం? నీ కోరికలు నీకుంటాయి, నీ డ్రీమ్స్ నీకుంటాయి అనుకున్నాను. సపోర్ట్ చేద్దామని అనుకున్నాను. కానీ ఆ బిజినెస్ గురించి బేసిక్స్ కూడా నీకు లేవు. అసలు ఏం బిజినెస్ పెడతావో అని కూడా తెలీదు. మాట మాట్లాడితే 2 కోట్లు ఇవ్వమన్నావు. ఎంత కష్టపడితే వస్తాయి స్వప్న? తెలుసా నీకు? ఫిజికల్ వర్క్ లేకపోవచ్చు, నేను మూటలు మోయకపోవచ్చు, కానీ మెంటల్ గా ఎంత స్ట్రెస్ ఉంటుందో తెలుసా? ఎన్ని చేస్తే మనం ఈ పొజిషన్కి వచ్చామో తెలుసా స్వప్న? 2 కోట్లు కాదు, 2 రూపాయలు కూడా చెమట వచ్చితే వచ్చినవి అని నేను చెప్పను. అది నా రక్తం స్వప్న. ప్రతి రూపాయిలో నా బ్లడ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ చారిటీలో ఎంత భాగం వెళ్తుందో తెలుసు కదా. ఆ 2 కోట్లతో ఎంతమందికి ఎన్ని ఉపయోగాలు ఉంటాయో తెలుసా? నేను ఊరికే ఇలా వృధా చేయడానికి పిచ్చివాడిని కాదు స్వప్న. నాకు బాధ్యత ఉంది. ఈ దేశ పౌరుడిగా నాకంటూ కొన్ని బాధ్యతలుంటాయి. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అలా పెంచారు నన్ను. అది చేసినప్పుడే మన జీవితానికి ఒక సార్థకత అనేది ఉంటుంది. నీకు 4 రూపాయలు వస్తే రూపాయి అలా స్పెండ్ చేయమన్నారు మా మమ్మీ డాడీ. అదైతే మొత్తం ప్రియాంక వదిన వల్లే. అక్క వల్ల? అంటే నాగార్జున అన్నయ్య ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తానన్నాడు. నన్ను కూడా అందులో పార్ట్నర్ గా తీసుకుంటానన్నాడు. దానికి 2 కోట్లు అవసరం అన్నాడు. నాకైతే ఏ బిజినెస్ ఐడియా లేదు. ఇలాంటివి చేయడం అస్సలు చేత కాదు. నాగార్జున అన్నయ్య ఎలాగో చేస్తున్నాడు కదా, అందులో ప్రాఫిట్ షేర్ నాకు ఇస్తాడు అనుకున్నాను. అలాగే చెప్పాడు కూడా. నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, అప్పుడు అందరూ నీకు రెస్పెక్ట్ ఇస్తారని చెప్పాడు. బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి? నా బ్యాంక్ బ్యాలెన్స్ నీది కాదా? నీ పేరు మీద ఎన్నున్నాయో తెలుసా నీకు? ఎన్ని ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేయించానో తెలుసా? వస్తావు, సైన్ చేస్తావు, వెళ్తావు. అదేంటో కూడా తెలియదు నీకు. అసలు నువ్వేం చదువుకున్నావు? వామ్మో, మాట మాట్లాడితే ఏం చదువుకున్నావు అంటారేంది? అటేసి నా బీటెక్ బండారం బయట పడుతుందా ఏంది? ఎందుకలా అంటావు సురేష్? నీ మీద నమ్మకంతోనే కదా నేను చేసింది ఏదైనా. నేను ఎప్పుడు కూడా అలా డౌట్ పడలేదు. ఎందుకని కూడా నిన్ను అడగలేదు. నువ్వేం చేయమంటే చేశాను, సంతకం పెట్టమంటే పెట్టాను. దానికి నువ్వు నన్ను ఇలా అనుమానిస్తున్నావా? అనుమానించడం ఏంటి? అంటే ఏదేదో అంటున్నావు కదా. అసలు ఆ నాగార్జున గాడు ఎంత పెద్ద వేస్ట్ గాడో తెలుసా? ఏంటి సురేష్ నాగార్జున గాడు అంటున్నా? మీనాక్షిని ఎవరు లేని టైంలో చూసి ఏదో చేయబోయాడు. ఏంటి మీనాక్షినా? మరి ఏమనుకున్నావు? బాగా తాగొచ్చి పైనకి ఎక్కాడంట. ఇంతకు ముందు మొహం మీద దెబ్బలుండేవి కదా, పైనుంచి కింద పడ్డాను, మెట్ల నుంచి జారి పడ్డానని చెప్పాడు. అవి ఎలా తగిలాయో తెలుసా? మీనాక్షితో మిస్బిహేవ్ చేస్తే వంటి చితక బాదాడంట. ఇప్పుడు మళ్ళీ ఏదో చేయబోయాడు. మనందరం ఎవరు లేనప్పుడు అంతే బామ్మ చూసిందట. వాని కాలు చేతులు విరగొట్టేసింది. ఇప్పుడు హాస్పిటల్లో చచ్చాడు. ప్రియాంక వదిన లేదా? ఆ అక్క నేను బండి ఇక్కడికి వచ్చాము, నువ్వేమో ఇక్కడ ఉన్నావు. ప్రియాంక వదిన ఎందుకు వచ్చింది నాగార్జున అన్నయ్యని విడిచిపెట్టి? అది ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవడానికి. అసలు వాడి సంగతి ఏంటి, వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారని బంటి వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. చివరగా సక్సెస్ అయింది మా ప్రయత్నం. వాడికి ఇంతకు ముందే పెళ్ళైంది. ఇంతకు ముందే పెళ్ళైందా? ఎవరితో? ఒక బాబు కూడా ఉన్నాడు. బాబు కూడా ఉన్నాడా? అంటే ప్రియాంక వదిన రెండో భార్య, మొదటి భార్య? ముందు ఆ చందనాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఒక నెల రోజులు తనతో ఉండి తనని ప్రెగ్నెంట్ చేసి యుఎస్ కి వెళ్ళాడంట అక్కతో. అక్కని పెళ్లి చేసుకొని మొత్తం యుఎస్ లోనే ఉన్నాడు. మరి ఏమి చందన? చందన స్టోరీ నాకు తెలుసు. ఏం తెలుసు? ఫోషి చెప్పింది. చందన ఎవరినో లవ్ చేసిందట కదా, టీచర్ని. నేనేం చెప్తున్నానో నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు తెలిసింది చెప్పాను సురేష్. వాడంతా పెద్ద దుర్మార్గుడు. అసలు ఒక్కసారి కూడా చందనం చూడడానికి రాలేదంట.
ఒకే ఒక్కసారి బాబు పుట్టినప్పుడు అక్కని తీసుకొని వెళ్ళాడట. వాడికి ఎంత ధైర్యమో చూడు. ఆ అక్కని అక్క అవుతుందని చెప్పాడట. ఆ అక్కకేమో ఆమె చెల్లి అని చెప్పాడంట. పాపం ఎన్ని కష్టాలు పడిందో తెలుసా ఆ చందన. సరిత వాళ్ళ బాబాయ్ కూతురు తను. సరిత వల్ల బాబాయ్ కూతురా చందన? అదంతా ఆస్తి కోసం ట్రాప్ చేశాడు. చందనకి ఆస్తులు బాగున్నాయా? కాదు, వాళ్ళ అమ్మ లవ్ మ్యారేజ్ చేసుకుందట. ఆమె ఎవరో తెలుసా? అమ్మకి ఆడపడుచు. ఏంటి? అవును, బామ్మ కూతురే. అవును, ఒక కూతురు కూడా ఉందన్నారు. మొన్న మేము చందనాన్ని తీసుకొని వెళ్ళాం అక్కడికి, నాగార్జున పని పడదామని. అక్కడే తెలిసింది మాకు చందన మన ఇంటి పిల్లి అని. అవునా? డాడీకి వాళ్ళ చెల్లెలంటే చాలా ఇష్టమంట. ఎన్నేళ్ల నుంచో వెతుకుతున్నాడు, కానీ వాళ్ళు దొరకలేదు. ఇప్పుడు చందన దొరికింది. ఇన్ని జరిగాయా సురేష్? నేను అక్కడ లేనప్పుడు? నువ్వు ఉంటే మాత్రం ఇంకా పెద్ద పెంట జరిగిండేది. నేనుంటే పెంట జరిగేదా? ఎందుకలా అంటున్నావు? ఆ నాగార్జున గాడు నేను వాడుకొని ఇంకెంత పెంట చేసేవాడో. నువ్వు వాణ్ణి పట్టుకొని ఇంకెంత దర్ద్యం చేసేదా నువ్వు. అంత పెద్ద వేస్ట్ గాని పట్టుకొని బిజినెస్ చేస్తావా నువ్వు? నాకేం తెలుసు సురేష్? ఆ మాత్రం తెలుసుకోలేవా ఎవరు ఇలాంటి వారు? ప్రియాంక వదినకే తెలియలేదు, నేనెలా తెలుసుకుంటాను? ఇలాంటివి ఏం తక్కువ లేదు. మరిప్పుడు ఎలా? ఎలా అంటే ఎలా? ఇద్దరు కలిసి డివోర్స్ కి అప్లై చేస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తారు వాడి మీద. నీతో వాడికి ఏం సంబంధం లేదు కదా. ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసావా? వాడు అసలే ఏం బిజినెస్ చేస్తాడో ఏంటో, డ్రగ్స్, అమ్మాయిలు, అది ఇదని. నువ్వు మాత్రం ఇరుక్కోలేదు కదా. ఇరుక్కుంటే ముందే చెప్పు స్వప్న. ఏం చేస్తావు సురేష్? నన్ను కాపాడతావా? కాపాడడం కాదు, నీకు కూడా వెంటనే డివోర్స్ ఇస్తాను. డివోర్స్ ఇస్తావా? దేనికి? అవును, వాడితో నీకేమైనా సంబంధాలు ఉంటే పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు. నీకు డివోర్స్ ఇచ్చాను అనుకో, నేను సేఫ్. అలా అంటావేంటి సురేష్? అవును మరి, ఎగిరావు కదా ఇన్ని రోజులు నాగార్జున అన్నయ్యతో బిజినెస్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని. అమ్మో, నేనేం చేయలేదు సురేష్, ప్రామిస్. నేను ఊరికే అన్నయ్యతో ముచ్చట్లు పెట్టేదాన్ని అంతే. ముచ్చట్లు? మరేం చేయను, నాకు ఇంట్లో బోర్ కొడుతుంది. వాడుకో పెద్ద వేస్ట్ గాడు. వాడికి చదువు కూడా రాదు, అందుకే ఇంట్లోనే ఉండేవాడు. మరి యుఎస్ లో జాబ్ చేశాడు కదా? వాడి బొంద మొత్తం అక్కే చేసిందంట. యుఎస్ లో వాడు అంటు తమ్మేవాడు. నాతోని ఎన్ని పోజులు కొట్టాడు. ఊరి దేవుడు, భయంగా ఉంది సురేష్. వాడు మళ్ళీ నన్ను దేంట్లోనే ఇరికిస్తే నా పేరు చెప్తాడేమో. నేను ముందే పిచ్చిదాన్ని. ఏం చెప్పలే, నువ్వు మారిపోయావు కదా. ఇప్పుడు నా ఫుల్ సపోర్ట్ నీకే. ఇప్పటికైనా అందరితో మంచిగా మాట్లాడు స్వప్న, ముఖ్యంగా మీనాక్షితో. ఇప్పుడైతే ప్రియాంకక్క చాలా బాధలో ఉంది. నువ్వు తనకి ధైర్యంగా మాట్లాడాలి, అర్థమైందా? అలాగే సురేష్. పాపం వదిన, కట్టుకున్నవాడు అంత మోసం చేస్తే ఎలా ఉంటుంది? అది ఇంకా లవ్ చేశాడు. వదినకి నాగార్జున అన్నయ్య అంటే చాలా ఇష్టం. మరి ఒప్పుకుందా? ఏమంటుంది? ఇంకేమంటుంది, రెండు పెళ్లిళ్ళంటే ఏమనేదో. కానీ మీనాక్షిని కూడా అలా చేయబోయాడు కదా. వాడి అసలు స్వరూపం ఏంటో అర్థమైంది. అందులో ప్రేమే లేదు, మొత్తం అంతా డబ్బు కోసమే. ఏంటి సారు, మీ అమ్మ మాటను లెక్కనే చెయ్యవు. అబ్బా, నువ్వే చెప్తున్నావు నాకు. నువ్వే లెక్క చెయ్యవు, నాకు చెప్తున్నావు ఇంకా. ఏ తీసుకురాండి సారు, రానమ్మను. నాకంత పిసలెత్తాంది, బోరు కొడుతుంది. ఈ ఇంట్లోకి రాబోదైతలేదు, రానమ్మ లేకపోతే. కొన్ని రోజులైనా నన్ను ప్రశాంతంగా ఉండనిస్తారా లేదా? ఆ? అంటే ఏంటన్నట్టు? రానమ్మ లేకపోతే ప్రశాంతంగా ఉంటావా? రానమ్మ రాని, నేను చెప్తా మీ సంగతి. అచ్చుడెందుకు, ఫోన్ చేసి చెప్తాను. ఓ గసొంటి పని అయితే వేయకు. ఇప్పటికే నా మీద పీకోళ్ళొత్తు కోపం మీద ఉంది. నువ్వు ఇట్లాంటివి చెప్పినావు అనుకో, ఏం చేస్తుందో నాకే తెలియదు. మీకు రానమ్మంటే ఎంత ఇష్టమో నాకు తెలియదా సారు? ఆమె లేకుండా ఎట్లుంటాంది ఇంట్లో? ఫోన్లు మాట్లాడుకుంటాం కదా. ఫోన్లు మాట్లాడితే సరిపోతుందా? రానమ్మ మీద గంత ప్రేమ పెట్టుకుంటారు, నాకు తెలియదా మీ సంగతి? అయితే ఏంది ఇప్పుడు, తల్లిగారింటికి పోవద్దా ఏంది? ఆహా, గట్ల అంటలేను. మరి ఇంకేంది, ఏ మొగుడైనా పెళ్ళాన్ని ప్రేమిస్తాడు, అర్థమైందా? ఊకే ఇక అరిగిపోయిన టేప్ రికార్డర్ లెక్క చదివిందే చదువుకుంటా ఒర్రిందే వరకుంటున్నా అనుకో, ఏ మొగునికైనా కోపం వస్తుంది, పెళ్ళ మీదనే విరక్తి పుడుతుంది. అబ్బాబ్బాబ్బా, ఎంత పెద్ద డైలాగులు కొడుతున్నారు సారు. రానమ్మని తీసుకురాండి అన్నందుకు. నువ్వు అన్నదానికి నేను సమాధానం చెప్తున్నా అంతే. గిట్లా చాయ్ పెట్టుకొని రావండి, ఆ
వంట వేసుకొని తినండి. ఇంకెందుకు రానమ్మా? మరి నువ్వేం చేస్తావు? ఊడ్సుడు తుడుసుడు కూడా నేనే చేస్తావు. అందరు నాకే చెప్తారు, అందరు నాన్నే తిడతారు. రాణి 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 అని అది లేని పని నడవది. అందరికీ అదంటేనే ఇష్టం. నన్ను పెద్ద బక్రగా లెక్క చూస్తారు. వామ్మో, గింతగానం పెట్టుకున్నావా ఏ లోపల? చెప్తున్నా, నేను చెప్పింది నిజమా కాదా? మిమ్మల్ని ఎవరు ఎందుకు అట్లా చూస్తారు? నేను రాజుని అని ఒక్కరన్నా నన్ను గుర్తించిండ్రు ఇప్పటి వరకు? అందరూ రాణి రాణి రాణి, రాణి భర్త రాజు అన్నట్టే చూస్తారు. మరి అందరికి రానమ్మ అంటే అంత ఇష్టం. అంత ఇష్టమైన రానమ్మ రాజు రాజు అని మీ వెనకనే తిరుగుతుంది కదా సారు. అందరు రానమ్మని ఇష్టపడితే రానమ్మ మిమ్మల్ని ఇష్టపడుతుంది. ఇంకేం కావాలి సార్ మీకు? సరే మంచిది. రానమ్మనే గ్రేట్, నేను పెద్ద వేస్ట్ గాని. సరేనా? రానమ్మ నన్ను ఎప్పుడు ఏమన్నది, నేనే ఆమెను తిడతా ఇప్పుడు. గట్లెందుకు అంటారు సారు? ఏమంటది రానమ్మ మిమ్మల్ని? మా అంటే తాగద్దని తిడుతుంది అంతే కదా. అది మీ ఆరోగ్యం కోసమే కదా. చూసినావా, నా గురించి ఊరంతా ప్రచారం చేస్తుందా? అయితే నేను తాగుతా నీ కూడా చెప్పిందా? దానికి ఎప్పుడు ఎందుకు అయ్యారు తెలియదా మిమ్మల్ని చూస్తే? పనోళ్ళకు కూడా చులకన అవుతున్నా నేను. ఓ సారు, మనం ఎప్పుడు కామెడీ కామెడీగా మాట్లాడుకుంటాం. మీరేంటి సీరియస్ అవుతున్నారా? నేనేం సీరియస్ అయితలేను. తాగుబోతాను అంటున్నావు కదా నన్ను ఇండైరెక్ట్ గా. ఇదంతా రాణి రాణి చేయబట్టే. ఏ గట్లా అనకుంటు సారు అమ్మను. నేను ఏదో మాట్లాడితే మీరు ఏడు దాకానే పోతున్నారు. అవు మరి, నిన్న మా బావ కూడా క్లాస్ వీక్తున్నాడు నాకు. ఎప్పుడు ఏమన్నాడు మా బావ నన్ను. మా బావకి ఏదో ఒకటి చెప్పి ఎక్కిస్తుంది. అమ్మ ఎక్కించిందని ఎందుకు అనుకుంటారు? మీరు తాగచ్చుడు చూసి అట్లా అనుకున్నాడేమో. లేదు లేదు, అస్సలు ఏమన్నాడు మా బావ. నేను తాగినా తిన్నానా పన్నానా అని అన్ని పట్టించుకుంటాడు మా బావ. పట్టించుకోడు. అది ఫోన్ చేసి ఏమెక్కిచ్చిందో, బాగా తాగుతున్నాడు రాజు, రోజు తాగుతున్నాడని. ఇక్కడనే ఉన్నాడు కదా, ఇక తెలుసు కదా, క్లాస్ వీక్తాడని చెప్పుంటది. హా, సరే తీయండి సారు. అట్టి వాటిగా నేను మీ మధ్య గొడవ పెట్టినట్టున్నది. రానమ్మని తీసుకురాకపోతే తీసుకురాకండి. ఆమె ఏమన్నా అంటే మంచిగా అనిపించదు నాకు. నేను పోతున్నా సారు. అమ్మకి చెప్పండి. మంచిది, పోయిరా. అందరికి కోపాలు బాగా వస్తాయి, నాకు మాత్రం కోపం రావద్దు. అయినా నేను ఎంత కంట్రోల్ చేసుకొని నార్మల్ గా మాట్లాడినా. తొందరగా రావే, వాడు లేస్తాడు మళ్ళా రాక్షసుడు. ఆగురా, సారీ అంత సెట్ అవ్వనే లేదు. ఎంత ఆగం చేసిండు. అక్కడ పైన కట్టుకోవచ్చున్నాడు. పైన నేను కడతా కదని. నువ్వు కడతావా? నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకో. ఎప్పుడు చీరలు విప్పడమే కానీ కట్టడం తెలుసా నీకు? మరి ఎట్లాగూ విప్పేదే కదనే, ఎందుకు కట్టుకోవడం? ఛీ, అమ్మో నడు. అరే బ్యాంగిల్స్ వేసుకుంటాను, ఆగండి. బ్యాంగిల్స్ లేవేం లేవున్నాడు. అబ్బా, ఎంతసేపు మూసుకోవాలా? ఒక్కొక్క రూమ్ కి తీసుకెళ్తాను. నీకు నచ్చితే నాకు ముద్దు ఇవ్వాలి. రూమ్ కి 10 ముద్దులు. ఆ 10 కాదు, ఒకటే. సరే. కాళ్ళు తెరుస్తున్నాను. తెరు. వా, బంటి ఎంత బాగుందిరా. ఈ బాల్కనీ చాలా బాగుంది. ఈ వ్యూ కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుందిరా. ఇక్కడ అందరం కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు. అప్పుడప్పుడు అందరం, ఎప్పుడు మా నిద్రమే. ఇక్కడ మనం చదువుకోవచ్చు కూడా. చాలా నచ్చింది బంటి, రా కూర్చుందాం. ఇంకా వేరే రూమ్స్ చూడవా? చూద్దాం ముందురా. ఇక్కడ సన్ రైజ్ సన్సెట్ అన్ని చూడొచ్చు. ఎంత ప్లెజెంట్ గా ఉంది. నాకు ఇక్కడే ఉండాలని ఉంది. ఇంకా చాలా బాగుంది లోపల. మన బెడ్రూమ్ చూడవా? నాకు ఇదే బాగుంది. అయితే అన్ని ఇక్కడే చేసుకుందామా? ఛీ, చీచి అని బాగా అంటున్నావేందే? ఆ పొట్టో నేర్పించిందా, లేకపోతే అట్లా అనమని చెప్పిందా? వాడిని తీసుకొస్తే ఎంత ఆడుకుంటాడో ఇక్కడ. ఒసేయ్, వాడిని పైన తీసుకొచ్చినా అంటే చంపుతా నిన్ను. మొత్తం పైననే ఉంటాడు వాడిగా. ఏం కాదు, వాడు ఆడుకుంటాడు. కన్నయ్య అన్న వాడు ఇక్కడ కూర్చోబెడితే ఎంజాయ్ చేస్తారు. మరి నేనేం చేయాలి? పద, లోపల చూసేసి మళ్ళీ ఇక్కడే వచ్చి కూర్చుందాం. నెక్స్ట్ కిచెన్ చూద్దామా? లేదు, నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఎందుకే డైరెక్ట్ బెడ్రూమ్ లోకి వెళ్ళాలనుందా? నాకు తెలిసిన ఐడియాలో లాస్ట్ కి బెడ్రూమ్ లోకి తీసుకెళ్తావు, నన్ను అక్కడే లాక్ చేస్తావు. ఎక్కడైనా లాక్ చేస్తాను. అక్కడ చూడు, డోర్ కి లాక్ చేసి వచ్చాను. ఎవరు రారు ఇక్కడికి. వా, బెడ్రూమ్ కూడా చాలా బాగుందిరా. అసలు మన రూమ్ కి దీనికి సంబంధమే లేదు. చాలా అంటే చాలా బాగుంది నిజంగా.
దగ్గరగా ఉంది. నువ్వు పడుకుంటే నేను వర్క్ చేసుకోవాలా? ఇది నా డ్రెస్సింగ్ టేబులా? ఉమ్. నువ్వు ఇక్కడ శారీ కట్టుకుంటూ ఉంటే నేను అక్కడ పడుకొని చూస్తాను. చాలా బాగుందిరా. కానీ మీ మమ్మీ ఏమో అక్కడికి రమ్మంది. ఇప్పటికి నెరవేరింది నా డ్రీమ్. మనం ఇక్కడే ఉందాం, ఎక్కడికి వెళ్ళొద్దు. అప్పుడప్పుడు వెళ్దాం అంతే. నాకు ఇలాగే నీతోనే ఉండాలని ఉందిరా. ఇది మన ఇల్లు. ఇదేమో మన కిచెన్. వావ్, బ్యూటిఫుల్. వదిన అన్ని సామాన్లు కూడా సర్దేసింది. నువ్వు ఇక్కడ వంట చేస్తూ ఉంటే వెనకాల నుంచి వచ్చి నిన్ను హక్ చేసుకుంటాను. ఏమైంది మీను? ముందు బెడ్రూమ్ లోకి వెళ్దాం కదా. ఇంకొక సర్ప్రైజ్ ఉంది. ఇంకొక రూమ్ ఉంది. నన్ను కాదు, అటు చూడ. జూలా, వావ్ బంటి, ఎంత బాగుంది. అన్నింటికన్నా నాకు ఇదే నచ్చింది. చాలా బాగుందిరా. నేను రోజు ఇక్కడే తింటాను, ఇక్కడే పడుకుంటాను, ఇక్కడే చదువుకుంటాను కూడా. అంతేనా? ఇంకా ఇంకా రాత్రంతా అసలు నిద్రే పట్టలేదు. పొద్దునలా కన్ను అంటుకుంటుంది. బంటి వచ్చాడు. వాడిది ఎంత చిన్న వయసు, అన్ని ఎంత బాధ్యతాయుతంగా చేసుకుంటాడో. నిజంగా వాడిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. అన్ని చాకచక్యంగా సాల్వ్ చేస్తాడు. నాకు వీడి గురించి బంటికి చెప్పాలని ఉంది, కానీ ఎలా చెప్పను? బంటి నా తమ్ముడు లాంటి వాడు. వాడికి ఇలాంటివి చెప్తే బాగుండదు కదా. వాడు మాట్లాడుతున్నప్పుడు బంటికి వినిపిస్తే చండాలంగా ఉంటుంది. వాడు ఇంకేమైనా పిచ్చి పిచ్చిగా వాగితే ఏం చేయాలి? అసలు రాజుకి చెప్తేనే కరెక్ట్. కానీ రాజు నాతో ఎంత ప్రేమగా ఉంటాడో అంతగా అనుమానిస్తాడు. ఏ భర్త అయినా అంతే కదా. ప్రేమ ఎక్కువ ఉన్న చోట అనుమానం కూడా ఉంటుంది. ఇలాంటివి తెలిస్తే రాజు నన్నే అనుమానిస్తాడు. ఖచ్చితంగా చెప్పగలను. సరిత దగ్గరికి వెళ్దామంటే చాలా బిజీగా ఉంది. దానికి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడతాను. అసలు వీడెవడో దానికి తెలిసేమో. ఎవరున్నారు? మేము కాలేజ్ చదివే రోజుల్లో. అక్క అక్క, నేను బెంగళూరు పోతున్నానే. జాగ్రత్తరా. అమ్మకి చెప్పావా? చెప్పినాక చిన్నదానికి స్నానం చేపిస్తుంది. లేట్ అయిందా? కొంచెం. ఏం కాదు, ఫస్ట్ డే కదా అక్క, అందరూ లేట్ వస్తారు. వాడు నీకు ఒక బాధ్యత అప్పగించిండురా, దాన్ని సక్రమంగా చేసుకోనరా. ఫస్ట్ డే లేట్ వస్తారు, లేట్ వెళ్తున్నాను అంటున్నావు. డిసిప్లిన్ ఉందారా అసలు నీకు? ఇంతకు ముందు నువ్వు ఇట్లా లేకపోయేటోనివి. ఈ మధ్య ఎందుకు ఇట్లా తయారైనావు? అక్క, నిన్న వేసిన దానికి సారీ అక్క. నువ్వు ఊకుకే నన్ను తిట్టకు, పిచ్చెక్కుతుంది నాకు. రాత్రి అంతా మనసున పట్టలేదు తెలుసా. బాధపడడం కాదురా, మళ్ళీ అలాంటివి చేయకుండా చూసుకో. వాడెంత ప్రొద్దున వచ్చిండో తెలుసా ఇంటికి? ప్రొద్దున్నే వచ్చి అవన్నీ ఇచ్చిపోయిండు. నువ్వు ఇంకా లేవనే లేవు. లేపకక్క అన్నాడు. నిద్ర సరిగా లేకపోతే అక్కడ ప్రెజెంటేషన్ ఇయ్యలేవని. ఎన్ని ఆలోచిస్తాడు చూడు వాడు. నీకు ఇంకా పెళ్లి కాలేదు, బాధ్యతలు కూడా ఏమున్నాయిరా నీకు? వాడు ఫోర్స్ చేస్తేనే ఇల్లు తీసుకున్నావు. ఇల్లు కొందామనే ఆలోచన కూడా లేదు నీకు. అక్క సరేరా, వాడు నీకన్నా చిన్నోడు, గుర్తుపెట్టుకో. వానికి పెళ్ళైంది, భార్య, తల్లి, తండ్రి, వదిన, అన్న. అక్కడ వాళ్ళ కుటుంబాన్ని ఎంత మందిని చూసుకుంటున్నాడో చూడు. ఇక్కడ ఇంత పెద్ద కంపెనీ. సురేష్ అనే వాళ్ళ ఆఫీస్ లో చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ కాదని పని నీకు ఇచ్చిండు. నువ్వైతే పని మంచిగా చేసుకోనరా. అస్సలు నెగ్లెక్ట్ చేయకురా. ముందు ఈ పని అయినాకనే సీత దగ్గరికి పో. అక్క నాకు తెలుసురా, బంటి చెప్పిండు నాకు. వాడు నీ కోసమే నిన్ను పంపిస్తున్నాడు తెలుసా. నువ్వు కూడా అన్ని ఆలోచించు. చేసుకొని వస్తా అక్క. నువ్వేం కంగారు పడకు, మరీ అతిగా ఆలోచించకు, ఏం భయపడకు. నేను మానేస్తా అక్క. సీతకు కూడా ఇష్టం లేదు తాగుడంటే. నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదక్క. సారీ. ఆఫీస్ లో అందరు తాగుడు పార్టీలు అంటే నేను కూడా అట్లా తయారైనా. ఇవాళ రేపు రోగాలు బాగా వస్తున్నాయిరా. అదేందో పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూ అనుకుంటారు తాగుడు.
మంచిది కాదురా నాన్న. అలవాటు లేనప్పుడు అలవాటు చేసుకోవద్దు. బాగా అలవాటు ఉండి దానికి అడిక్ట్ అయిపోయిన వాళ్ళను కొంచెం కొంచెం మానిపియాలి గాని ఇట్లా మీరు అలవాటు చేసుకోవద్దురా. చిన్న వయసు పిల్లలు, పెళ్లి కూడా కాలేదు. సరే అక్క, టైం అవుతుంది. సరేరా, బాయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నువ్వు బావ గురించి ఆలోచిస్తున్నావు కదా. నువ్వు హ్యాపీగా ఉండు అక్క. బావ కూడా మానుకుంటాడు నువ్వు మంచిగా చెప్తే. సరే వెళ్ళు, నేను బానే ఉన్నాను, పోరా. నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడనే ఉంటా అమ్మ దగ్గర, సరేనా? ఉండుడే, నేను రాజుబాబుకు ఫోన్ చేసి చెప్తా. ఉమ్. రాజేశ్వరి ఆంటీకి ఫోన్ చేస్తా, ప్రియాంకని పంపిమని. ఆంటీ ప్రియాంక ఇద్దరు ఓకే అన్నాక బంటికి చెప్తా. ప్రియాంక వచ్చేలోపు సరితకి ఎట్లన్నా చేసి ఈ విషయం గురించి చెప్పాలి. అది బంటికి చెప్పినా చెప్తది, నాకు చెప్పబుద్ధి కాదు గాని అది చెప్తది. ఏం కాదు, ఈ దరిద్రుడు ఎవడో వీడి సంగతి చెప్తాను. నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు కాల్స్ రికార్డ్ చేస్తా. ఇంకా రెచ్చిపోతే ఆ ఫోన్ కూడా వాడా, నేను కొత్త ఫోన్ తీసుకుంటా. అమ్మో, ఇక్కడ తమ్ముడు లేడు, నాన్న లేడు. నేను ప్రియాంక అమ్మ ముగ్గురమే ఉంటాం. చిన్నది, వాడొకవేళ ఇంటికి వస్తే భయం అవుతుంది. బావ వస్తాడు కదా, బావను ఇక్కడే ఉండమంటే చూద్దాం. ప్రియాంక వస్తుంది కాబట్టి ఆ మాత్రం ధైర్యంగా ఉంటాను. అమ్మా, అమ్మ నేను ఇద్దరమే ఎలా ఉంటామో. స్వప్న అప్పుడే పోయిందానే, ఇంకో 4 రోజులు ఉండమంటే ఏమో. ఇక అల్లుడు వస్తా అన్నాడట, వాళ్ళ అమ్మచ్చి తీసుకొని పోయింది. సురేష్ ని రమ్మంటే ఏమో. అసలు వాళ్ళు ఒక్కసారి కూడా రాలేదు, ఇద్దరు భార్య భర్తలు కలిసి. ఈ స్వప్ననే అడగంగా ఇప్పుడు ఎట్లెట్లా వచ్చింది. ఇక సురేష్ ని ఇప్పుడే ఏం రమ్మనాలండి, వాళ్ళ ఇంట్లోనే పెద్ద సమస్య వచ్చి పడ్డది. ఏమైంది? ఆ రాజేశ్వరికి ఓ బిడ్డ ఉన్నది కదండి, ప్రియాంక. అవును, మనం వెళ్ళి కలిసి వచ్చినాం కదా ఒకసారి, అమెరికా నుంచి వచ్చింది. ఆ ఆమెకు భర్త ఉన్నాడు కదా, నాగార్జున అని. చూసినావా పిల్లగాన్ని? అవు చూసినాం. ఆడు పెద్ద మోసగాడట. ఏంది మోసగాడా? అవును, ఆయనకి ఇంతకు ముందే ఓ పెండ్లి అయిందట, ఓ పిల్లగాడు ఉన్నాడట. అటు దాన్ని పట్టించుకోడట, ఇటు ఈమెను ఇట్లా మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆయనకి అమ్మాయిలు అంటే పిసనట, ఆస్తుల కోసం ప్లాన్ వేసిండట. ఏంది కొత్తగా పెళ్ళైందా అనే? బాగానే రోజులైంది కదా పెళ్ళై. ఇన్నేళ్ల నుంచి అసలు వాడి గురించి డౌటే రాలే. ఆ పిల్ల మీనాక్షి ఉంది కదా, రాజేశ్వరి చెల్లబిడ్డ, అగో ఆమెతోటి పిసపిస ఏసుడు చేసేసరికి వీళ్ళకు డౌట్ వచ్చింది. బంటి ఉన్నాడు కదా, మీనాక్షి భర్త. అవును. అగో ఆ పిల్లగాడు అసలు ఈయన కథ ఏంది, ఎక్కడి నుంచి వచ్చిండో, వీళ్ళ అమ్మ నాన్న ఎవరని వచ్చినప్పటి నుంచి వాళ్ళ గురించి ఎంక్వైరీలు చేసి తిరిగి తిరిగి లాస్ట్ కు దొరకబట్టిండు. ఆడ పెద్ద వేస్ట్ గాడని తెలిసింది. వాళ్ళది గంత పెద్ద ఫ్యామిలీ, గవాలని ఎట్లా మోసం చేసిండు? గంత ధైర్యం ఏ నుంచి వచ్చింది దానికి? అదే కదా, అసలైతే వాడు ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడు కదా. అగో ఆమె ఎవరంటే ఈ రాజేశ్వరికి ఆడబిడ్డ బిడ్డనట. ఆ ఆడబిడ్డ లవ్ మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి పోయేసరికి ఇక వాళ్ళకి సంబంధాలు లేవట. ఆమె బిడ్డ ఈమె అని తెలుసుకొని వీళ్ళకి ఆస్తులు బాగానే ఉన్నాయని ఆ పిల్లని పట్టిండట ఫస్ట్. ఇక ఆ పిల్ల ఎప్పటికీ వీళ్ళ తల్లిగారు వాళ్ళ ఇంటికి పోకపోయేసరికి ఈ పిల్లని పట్టిండు. ఓర్ని, పెద్ద ప్లాన్ వేసిండాడు. పాపం వీళ్ళ ఆడబిడ్డ లేనేలేదు, చచ్చిపోయిందట. తండ్రి ఒక్కడే ఆ పిల్లను పెంచిండట, పెద్ద చేసిండు. ఇక ఈ దరిద్రుడు ఇంటి పక్కకే ఉంటాడట. ఇక అన్ని చెప్తుండేనట వాళ్ళ తల్లిగారి గురించి, కష్టాలు నష్టాలు అన్ని ఇంటి పక్కకున్న వాళ్ళకి చెప్తాం కదా. ఇక మీ ఆడోళ్ళకు ఇవే పిసపిస ముచ్చట్లు పెడతారు, ఎవరితోటి పడతా వాళ్ళతోటి. అగో ఇక మనసులో బాధ అట్లే పెట్టుకొని ఉండమంటవా? అందరితోటి పంచుకుంటే కదా బాధ పోతుంది. పోయింది కదా ఇప్పుడు వీళ్ళది బాధ, ఇంకో తరానికి కూడా చేతి చేసింది. ఇక ఆడు వాళ్ళ అమ్మ అయ్యి అందరు కలిసి ప్లాన్ వేసిండట, ఈ పిల్లని పెళ్లి చేసుకుంటే ఈ పిల్ల గదులు లేదట, వచ్చి మళ్ళా ప్రియాంకని చేసుకున్నాడు. చీచి, అది ఏం వరుస అసలు? ఈమెనేమో ఆడబిడ్డ బిడ్డ, మళ్ళీ ఆమె బిడ్డను చేసుకున్నాడు. చిచ్చిచ్చి. అట్లాంటి దరిద్రులకు వావి వరుసలు ఉంటాయి ఏమన్నా? సిగ్గులేనోడు అని చూస్తేనే కొంచెం తేడాగా అనిపించింది. ఎప్పుడు ఆడో లేడుంటే ఆడని నిలిచినోడు వచ్చి. ఈ అమెరికా నుంచి వచ్చిండు కదా, ఇలా ఇట్లాంటి పట్టింపులు ఎక్కువ ఉండయి, నార్మల్ గా అట్లా ఉంటాడేమో ఫ్రీగా అనుకున్నా. ఏ నార్మలే, మన కొడుకు ఎన్నేళ్ళు ఉండి వచ్చిండు అమెరికాలో, గట్లా చేస్తాడా? గాయంతో గుర్తుపట్టలేవా నువ్వు? ఆయనను నేను ఎప్పుడు చూసినా అండి,
ఇంకా పెళ్లికి పోయినప్పుడు వారం రోజులు ఉన్నాడా, ఎప్పుడో ఒకసారి కనబడేటోడు. ఇక మరీ గసంటోడని నాకెట్ట తెలుసు. అగో గంత పెద్ద కథ అయింది ఇప్పుడు. మరి ఏం చేసిండు? ఇప్పుడు ఇద్దరికి ఎవరి దగ్గర ఉన్నా కూడా గలీజుకుంటది. ఎవరి దగ్గర కూడా ఏంది దరిద్రుడు, అన్ని సంపి పారేసుడే. ఏటో వారిపోయిండట. ఇక వీళ్ళు ఊకుంటారా రాజేశ్వరి వాళ్ళు? ఇటు బిడ్డ జీవితం, ఇటు ఆడబిడ్డ బిడ్డ జీవితం, ఇద్దరు జీవితాలు నాశనం చేసిండు. ఆయన ఊకోడు మాధవ్. ఆయన ఎందుకు ఊకుంటాడు? ఊకోడు. కానీ పిల్లల పరిస్థితి అన్యాయమైంది. ఈమెకి ఇంకా పిల్లలు లేరు కదా ప్రియాంకకు. ఈమెకు లేరు పాపం, ఆ పిల్లకున్నారు ఒక కొడుకు. ఇక ఆ పిల్లను ఒక ఆయన ఎప్పటి నుంచో ప్రేమించిండట, పెళ్లి అయితే చేసుకుంటాడట. ఇక ఆ పిల్లగాన్ని వీళ్ళు ఎవరన్నా పెంచుకోవాలి. ఇక ఆ పిల్లగాన్ని కూడా పెంచుకుంటా అంటాడట. ఎంత మంచోడు. నువ్వు ఈయనే ఉంటుంది కానీ అటు ఓనన్నా లేవు. నీకు ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు వచ్చింది? నీ అవ్వ మాకన్నా ఇన్ఫర్మేషన్ రాదు గీతగానం. మేము తెగ కష్టపడతాం, ఫోన్లు ట్యాపింగ్లు చేసి అవి చేసి ఇవి చేసి. ఓ మీ ఆర్మీల కథలు నాకు చెప్పక్తి, అంత భయంకరంగా ఉంటాయి మీ కథలు. మరి సీక్రెట్ ఆఫీసర్ అంటే ఏమనుకుంటాను? నీ అవ్వ నిన్ను సీక్రెట్ ఆఫీసర్ ని ఎత్తి అయిపోగానే ఈ ఇన్ఫర్మేషన్ నిమిషాల్లో రాబడతావు. ఏరా అని చెప్పింది. మధ్యాహ్నం రోజు దానికి ఫోన్ చేస్తా కదా ఒకసారి, అది చెప్తున్నది కథ అంతా. రాని చెప్పిందా? స్వప్న ఉన్నది కదా, స్వప్న గిట్ట చెప్పిందేమో అనుకున్నా. అవును, అసలు దానికి తెలియదు. ఇక సురేష్ వచ్చింది కదా చెప్పడు అతి. కానీ ఘోరం వాళ్ళ పరిస్థితి. గత పైసలు ఉన్న వాళ్ళనే గంత డేర్ గా ఆడు ట్రాప్ చేసిందంటే ఇక ఏం లేని అమాయకులను ఎట్లా చేస్తారు చెప్పిగా. భయం ఉంటుంది వాళ్ళకి అసలు. మమ్మీ, మేమిద్దరం డాడీతో వెళ్ళి ఆ దరిద్రుడి మీద కంప్లైంట్ ఇచ్చినాం. అక్క ఫొటోస్ అన్ని ఇచ్చింది పోలీసులకి. మంచి పని చేసిండు బేట. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా వాడి గురించి మనకేం డీటెయిల్స్ తెలుసు? ఏం తెలీదు. వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఉంటారో దీనికి తెలుసు కదా. ఫోటో ఉందా నీ దగ్గర? లేదు మమ్మీ, నేను చెప్పాను, వాళ్ళు డ్రా చేశారు. ఒక ఆర్టిస్ట్ ని పిలిపించి డ్రాయింగ్ చేశారు. సేమ్ వచ్చాయి పిక్చర్స్. ఇంకా వాటిని కలర్ ప్రింట్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి పట్టుకోవడం ఈజీ అవుతుందట. ఆ ముగ్గురిట్లో ఎవరిని కనిపెట్టినా ఈజీ అవుతుందట మమ్మీ. వాడి ముందు మనకి దొరకని. వాడికి కాళ్ళు చేతులు విరిగాయి కాబట్టి ఎక్కువ దూరం అయితే వెళ్ళలేడు. వాడు దొరికాక వాడి సంగతి చెప్తాను. ప్రియాంక, మమ్మీ, వాడివేమైనా ఆధార్ కార్డులు అవి ఇవి చూపించావా? వాడికి సంబంధించిన ఫైల్స్ నా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసాను మమ్మీ. ఫింగర్ ప్రింట్స్ కూడా యూజ్ అవుతాయి కదా. అవును, మంచి పని చేసావు. డాడీ ఎక్కడ? డాడీ అట్నుంచి అటే ఆఫీస్కి వెళ్ళాడు మమ్మీ. ఇప్పటికే చాలా లేట్ అయిందని వెళ్ళిపోయాడు. సరే, మీరైతే భోంచేద్దరు పదండి. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. నాకు చాలా ఆకలిగా ఉంది. అబ్బా మమ్మీ, నాకు ఆకలిగా లేదు, నిద్ర వస్తుంది మమ్మీ. ఈ టైంలో నిద్రపోతావా? మేడం గారు నైట్ అంతా నిద్రపోలేదు మమ్మీ. ఎందుకు బేటా, నిద్ర పట్టలేదా? అక్క వాళ్ళ ఆయనతో ఫోన్ లో మాట్లాడుతూనే ఉంది మమ్మీ. కార్తిక్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పటి నుంచి దాని ఫోన్ బిజీలోనే ఉంది. చందు, ఫోన్ నంబర్ అయితే మార్చేసావు కదా? మార్చేశాను మమ్మీ. పార్దు కొనిచ్చాడు ఫోన్. జ్యోతి ఆంటీ కొనిపించింది. సరిత వాళ్ళ చెల్లి అని మంచి ఫోనే తెచ్చాడు, ఐఫోన్. బండి గురించి నాకు చెప్పడం అవసరం లేదు. నంబర్ కూడా చేంజ్ చేసావు కదా? చేంజ్ చేశాను మమ్మీ. ప్రియా, నువ్వు కూడా సరిగా నిద్రపోనట్టున్నావు. కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి. ఇద్దరు తినేసి కాస్త పడుకోండి. నాకు తినాలని లేదు మమ్మీ. అలా అంటే ఎలా చెప్పండి? మమ్మీ, నాకు నీ చేత్తో తినిపిస్తావా? ఇంకా దీనికి చిన్నపిల్ల చేష్టలు అసలు పోలేదు మమ్మీ. నా బంగారు తల్లి. తల్లి లేకుండా ఎలా పెరిగింది. తినిపిస్తాను బేట. ప్రియా, ఇద్దరు ఇక్కడ కూర్చోండి. నేను అన్నం ప్లేట్లో కలుపుకొని వస్తాను. ఇద్దరికి ముద్దలు పెడతాను.